హలో ముద్దు గుమ్మలు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే పాయసం అనేది చేశాను. నా స్టైల్‌లో చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఫస్ట్ 100 గ్రామ్స్ సగ్గుబియ్యం అయితే ముందుగా నానబెట్టుకున్నాను. అది వీడియోలో చూయించలేదు. నానిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఒక గంటెడు హోమ్ మేడ్ ఘీ అనమాట. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కరివేపాకేసి కాసారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. కొంచెం ఘీ వేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత కాజు, మీ ఇంట్లో ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. నేను ఇక్కడైతే కాజు అండ్ అలాగే అదేంటిది పా గుర్తు రావట్లేదు. కిస్మిస్ కిస్మిస్ అండ్ అలాగే ఎండు కొబ్బరి. విలేజ్‌లో మా చిన్నప్పుడైతే కాజు, కిస్మిస్ ఇంత అయితే లేవు. ఎక్కువ ఎండు కొబ్బరే వేసేవాళ్ళు. ఎండు కొబ్బరి ఇష్టపడని వాళ్ళు కంప్లీట్‌గా స్కిప్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నేనైతే సేమియా తీసుకున్నాను. సేమియా వచ్చేసరికి ఇక్కడ 150 గ్రామ్స్ తీసుకున్నాను. అది కూడా నేతిలో వేయించుకోండి. నేను వేసిన నెయ్యి సరిపోయింది కాబట్టి నెయ్యి ఇంక వేసుకోలేదు. ఒకవేళ తక్కువైతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోండి. అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దాన్ని వేసేసి వదిలేయకండి. దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలర్ మాడిపోతే చూస్తానికి అస్సలు అంటే అస్సలు బాగోదు చెప్తున్నాను. సో లైట్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే కొంచెం మా గ్యాంగ్ చాలా ఎక్కువ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 లీటర్ పాలైతే తీసుకున్నాను. సో అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పాలన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి సేమియా నాకు తెలిసినంత వరకు నేను ఫీల్ అయ్యేది సేమియా అండ్ సగ్గుబియ్యం అనేది పాలల్లో ఉడికితే ఇంకొంచెం నార్మల్ దానికన్నా టేస్ట్ బాగుంటుంది అని నా ఒపీనియను. సో దానికోసం నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. చాలామంది వాటర్ కూడా ముందే వేసేస్తారు. వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ వాటర్ అయితే మనకు అవి బాయిల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని నేను ఫస్ట్ అయితే పాలల్లోనే సగ్గుబియ్యం, సేమియా బాగా ఉడికించాను. దాని తర్వాత దానికి తగ్గట్టుగా మనకి ఎంత వాటర్ కావాలో, మరీ నీళ్ళ నీళ్ళగా ఉన్నా బాగోదు, మరీ గట్టిగా ఉన్నా కానీ వేడి చల్లారిన తర్వాత దగ్గరకు వస్తుంది కాబట్టి చూసుకొని పోసుకోండి వాటర్ అనేది. నేను ఇక్కడ 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. ఇంకొక హాఫ్ లీటర్, ముప్పావు లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. షుగర్ చూసి భయపడకండి. మా వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ తింటారు. అది కాక నేను మళ్ళీ తర్వాత వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ పావు కిలో కన్నా ఎక్కువే, ముప్పావు కిలో వరకు షుగర్ వేసుకున్నాను. అంటే హాఫ్ కిలో షుగర్ వేసుకున్నాను. ఒక పావు కిలో బెల్లం అయితే వేసుకున్నాను. చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికింది అని అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. నేను వేసిన షుగర్ ఇంకా సరిపోలేదు. సో అందుకని ఇంకో కుందు బెల్లం అయితే వేశాను. ఇలాచీ అనేది డైరెక్ట్గా ఇలా వేయకండి. నేనైతే హడావుడిలో అలా వేశాను. దాన్ని కొంచెం షుగర్ వేసి మిక్సీలో పట్టుకుంటే మనకి